పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆ జట్టు యజమానుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో యజమానులుగా బాలీవుడ్ నటి ప్రీతి జింతా, మోహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలో 49%తో మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతాకు 23%గా ఉంది. మిగతా వాటా కరణ్ పాల్ అనే వ్యాపారవేత్తకు ఉంది. అయితే అత్యధిక వాటా కలిగిన మోహిత్ బర్మన్ తన షేర్లను తమ పార్ట్నర్స్కు తెలియకుండా అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన వాటాలోని 11.5% కొత్త వ్యక్తికి బర్మన్ డీల్ కుదుర్చుకున్నట్లు వినిపిస్తా ఉంది. ఈ క్రమంలో మోహిత్ బర్మన్ షేర్లను విక్రయించకుండా అడ్డుకోవాలని ప్రీతి జింతా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై ఆగస్టు 20న హైకోర్టులో విచారణ జరుగుతున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే తమ వ్యాపారంలోని ఒప్పందం ప్రకారం ఫ్రాంచైజీలో వాటాదారులలో ఎవరైనా తమ షేర్లను అమ్మాలని భావిస్తే యజమానులకు సమాచారం అందించాల్సిందే. అయితే బర్మన్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతి జింతా కోర్టు మెట్లెక్కినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ మాత్రం కొట్టిపారేశాడు. తన షేర్లను విక్రయించే ఆలోచన లేదని బిగ్ బాస్తో చెప్పుకొచ్చాడు.